ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 19వ అధ్యాయము 2వ వచనము. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ప్రియమైన వర్లారా, తొందరపాటు మనిషి జీవితంలో తొందరపాటు అనేది మనిషి జీవితాన్ని తారుమారు చేసేస్తుందండి. వెళ్ళవలసిన మార్గంలో వెళ్లకుండా రకరకాల మార్గంలోనికి నడిపిస్తూ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవను అని. అంటే ఇక్కడ వారి జీవితంలో తొందరపాటు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ తొందరపాటులో వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళిపోతాడు. ఆలోచించే శక్తి తనలో ఉండదండి. దేని గురించి కూడా యోచన చేయకుండా తను అనుకున్నదే అయిపోవాలి అన్న ఆలోచన చేత మనిషి తొందరపడిపోయి ఎన్నో శ్రమలు కానీ సమస్యలు కానీ కొని తెచ్చుకుంటూ ఉంటాడు. అందుకనే తొందరపడి నడవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ జీవితంలో తొందరపాటుకి గురైతే ఏదో ఒక సమస్యని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆనాడు కానా వివాహంలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు తన తల్లితో, అమ్మా, నా సమయము ఇంకనూ రాలేదు, తొందరపడబాకండి అన్నట్లుగా దానికి అర్థము. ద్రాక్షారసం అయిపోయింది, కానీ దేవుడు అక్కడ తన కార్యము చేసే సమయం ఇంకా రాలేదండి. ఈ రోజున చాలామంది విశ్వాసులు దేవుని కొరకు నిరీక్షించలేకపోతున్నారు, విశ్వాసముతో కనిపెట్టలేకపోతున్నారు, తొందరపడుతున్నారు. ప్రియమైన వర్లారా, తొందరపడి చాలామంది ఇక్కడ అద్భుతాలు జరగటం లేదు, ఇక్కడ కార్యములు జరగటం లేదని. ప్రియమైన వర్లారా, ఎక్కడైనా ఏ ప్రాంతములో అయినా ఏ స్థలములో అయినా దేవాది దేవుడు అద్భుతము చేయగలడు. కానీ దేవుడు కార్యము జరిగే అంతవరకు కూడా ఎదురు చూడాలి, తొందరపాటుకి గురి కాకూడదని. ఎప్పుడైతే తొందర పడతామో ప్రియమైన వల్లరా అప్పుడు కొన్ని శ్రమలు అనేది వస్తూ ఉంటాయి. చూడండి, కయీను హేబేలు అర్పణ తీసుకొచ్చాడు, కయీను అర్పణ తీసుకొచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఆ అర్పణ స్వీకరించలేదో మరొక అర్పణ తేలేదు. వెంటనే కయీను వెళ్ళి హేబేల్ని చంపేశాడండి. చేయకూడని పని, అంటే తొందరపాటులో కోపము తెచ్చుకుని తన తమ్ముడికి ఇబ్బంది కలిగించాడు, తన తమ్ముడిని చంపేశాడు. దానివల్ల కయీను ఎంత నష్టపోయి ఉన్నాడు, ఎంత శాపాన్ని ఒడగట్టుకున్నాడండి. చూడండి, దేవుడు మరలా మెచ్చుకునేంత వరకు కూడా ఎదురు చూడలేకపోయాడు, మరొక అర్పణ తేలేకపోయాడు. ఈ రోజున దేవుని కొరకు తొందరపాటు ఉండకూడదని ఎదురు చూడాలి. ప్రభువు కొరకు, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో తొందరపాటు అనేది మంచిది కాదు. దానివలన నీ నడతలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోతుంది, తప్పిపోయే స్థితికి వస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.